భరణి పిక్చర్స్ సంస్థ నిర్మించిన చిత్రాల్లో విప్రనారాయణ ఒకటి. ఇందులో టైటిల్ పాత్రను అక్కినేని నాగేశ్వరరావు, దేవదేవి పాత్రను భానుమతి పోషించారు. భరణి సంస్థ నిర్మించిన లైలా మజ్ను, ప్రేమ, చండీరాణి చిత్రాల్లో ఘంటసాల పాటలే ఉన్నాయి. అక్కినేనికి ఘంటసాల తప్ప ఇక ఎవరు పాడినా బాగోదు అనే పరిశ్రమ వర్గాలు, ప్రేక్షకులు ఫిక్స్ అయిన రోజుల్లో చక్రపాణి చిత్రంలో నాగేశ్వరరావుకు ఎంఎం రాజాతో పాడించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తెర వెనుక ఏం జరిగిందా అని కొంతమంది ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. అదేమిటంటే భానుమతి అద్భుత నటి, బహుముఖ ప్రజ్ఞశాలి కూడా. అయితే ఆమెకు మాట దూకుడెక్కువ. ఒకరోజు మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఘంటసాల పాట పాడుకుంటూ ప్రాక్టీసు చేస్తున్నారు. భానుమతి ఊరుకోకుండా, ఘంటసాల గారు, ఇది భరణి ఆఫీస్, మీరు విజయవారికి పాడినట్లు పాడితే ఇక్కడ కుదరదు. విజయ సంస్థ కంటే మా సంస్థ గొప్పది, వరుస మార్చండి, గొంతు మార్చి పాడండి అన్నారట. దాంతో ఘంటసాలకు కోపం వచ్చి, అయితే మీకు నచ్చే విధంగా వేరే వాళ్లతో పాడించుకోండి అనేసి కోపంగా వెళ్లిపోయారట. అప్పుడు చక్రపాణి చిత్రంలో ఎంఎం రాజాతో పాటలు పాడించారు భానుమతి. మరి విప్రనారాయణ చిత్రంలో ఘంటసాల ఎందుకు పాడలేదు? సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుకి ఘంటసాలకు మధ్య ఆ రోజులో చిన్నపాటి మనస్పర్ధలు ఉండేవి. ప్రారంభంలో విజయ సంస్థ నిర్మించిన 4 చిత్రాలకు ఘంటసాల సంగీత దర్శకత్వం వహించారు. కానీ 5వ చిత్రం మిస్సమ్మకు ఆయన పనిచేయలేదు. ఆ చిత్ర దర్శకుడు ఎల్వి ప్రసాద్ మాత్రం సాలూరి రాజేశ్వరరావు కావాలని కోరుకోవడంతో నిర్మాతలు కాదనలేకపోయారు. ఆ కోపంతో మిస్సమ్మలో ఘంటసాల పాటలు పాడలేదు. విప్రనారాయణ చిత్రానికి కూడా సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకుడు. ఇటు భానుమతి, అటు రాజేశ్వరరావు ఇద్దరు విప్రనారాయణ చిత్రంలో ఉండడంతో ఘంటసాల ఆ చిత్రానికి దూరంగా ఉన్నారు. భరణి సంస్థ ఆ తర్వాత 1956లో తీసిన చింతామణి చిత్రంలో ఘంటసాల పాడారు. అయితే ఆయన పాడింది పాటలు కాదు, పద్యాలు, శ్లోకాలు మాత్రమే కావడం గమనార్థం.